తెలుగు కథా పారిజాతాల శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ ఆమె గెలిచింది. ఈ కథ మన దేశం మాసపత్రిక 2006లో ప్రచురితమైంది. రచన పఠనం ఎంఆర్బి సత్యనారాయణమూర్తి. ఏమండి, పాపకు ఈ పూట కూడా జ్వరం తగ్గలేదు, కొంచెం డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తారా అడిగింది లక్ష్మి. సారీ లక్ష్మి, ఈరోజు నాకు ఆఫీసులో ఆడిట్ ఉంది, నువ్వు కొంచెం అడ్జస్ట్ చేసుకో. అబ్బో, అప్పుడే 9 దాటిపోయింది, నేను వెళ్ళాలి అన్నాడు రవితేజ. టిఫిన్ రెడీ అయింది, పట్టుకొస్తానుండండి అంది లక్ష్మి. లేదు లక్ష్మి, నేను వెళ్ళాలి, ప్లీజ్ ఈరోజు లీవ్ పెట్టి నువ్వు పాపని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూపించు. కొంచెం పెందరాళ్ళే చూసి చూపించమని నేను డాక్టర్కి ఫోన్ చేసి చెప్తాను. వస్తాను లక్ష్మి. హడావిడిగా ఆఫీస్కి వెళ్ళిన రవితేజను చూసి నిట్టూర్చింది లక్ష్మి. టైంకి టిఫిన్ చెయ్యరు, భోజనం చెయ్యరు, ఎప్పుడూ ఆఫీస్ పని అంటూ తిరుగుతారు. ఆయన కొలీగ్స్ మాత్రం పర్మిషన్లు వాడుకుంటూ ఫ్యామిలీ మెంబర్స్తో హాయిగా సినిమాలకి షికార్లకు తిరుగుతారు. అర్థం చేసుకోరు. ఇప్పుడు నాకు సెలవంటే సూపరింటెండెంట్ ఏమంటాడో అని సందేహిస్తూనే ఆఫీస్కి ఫోన్ చేసింది లక్ష్మి. హలో, ఎవరు? నమస్తే సార్, నేను లక్ష్మిని. మా పాపకి 2 రోజులుగా జ్వరం, ఈరోజు కూడా తగ్గలేదు. అయితే ఏమంటావమ్మా విసుగ్గా అన్నాడు ఆయన. ఏం లేదు సార్, ఈరోజు సెలవిస్తే నేను పాపను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించి వస్తాను సార్ అంది లక్ష్మి. ఇప్పటికిప్పుడు సెలవంటే ఎలాగమ్మా? 4 స్టాఫ్ మెంబర్స్ సెలవులో ఉన్నారు. సెక్షన్లో వర్క్ లేట్ అవుతోందని మేనేజర్ గారు నన్ను చివాట్లు పెడుతున్నారు. మీరు చీటికి మాటికి సెలవంటారు. మీ తరపున అధికారులకు సంజాయిషి ఇవ్వలేక నేను చస్తున్నాను. చిరాకు పడ్డాడు ఆయన. అది కాదు సార్, మా పాపకి బాగుండకపోవడం వల్లనే నేను సెలవు అడుగుతున్నాను అంది లక్ష్మి. అవునమ్మా, మీ కారణాలు మీకుంటాయి, మా బాధలు మాకుంటాయి, మీ ఇష్టం, నేనేం చేయలేను. హలో గురునాథ్ గారు, రండి అంటూ ఫోను టేబుల్పై పెట్టి వచ్చిన మనిషిని ఆహ్వానించాడు సూపరింటెండెంట్. సూపరింటెండెంట్ మాటలకు హతాశురాలైంది లక్ష్మి. చేతిలో ఫోన్లో నుండి సంభాషణ వినిపించడంతో 1 నిమిషం ఆగి శ్రద్ధగా వినసాగింది. బిజీగా ఉన్నట్టున్నారు రాజారావు గారు అడిగాడు గురునాథం. బిజీయా పాడా, మా స్టాఫ్ బాధలండి బాబు. ఒక్కరూ సరిగ్గా బాధ్యతగా పనిచేయరు. అస్తమానం సెలవులు అంటారు, పర్మిషన్ అంటారు, విసిగించేస్తున్నారు అన్నాడు రాజారావు. నిజమైన అవసరం ఉందేమో సెలవు పెట్టడానికి గురునాథం అన్నాడు. భలేవారే, మీరు వచ్చేటప్పుడు ఫోన్లో మాట్లాడుతున్న విషయం సెలవు గురించే. మా ఆఫీసులో పనిచేస్తున్న లక్ష్మి సెలవు కావాలని అడుగుతోంది. సరిగ్గా 15 గంటకు ఆఫీసుకు వచ్చే ముందు ఫోన్ చేస్తుంది. వాళ్ళ అమ్మాయికి జ్వరమనో, అబ్బాయిని పరీక్షకు తీసుకువెళ్లాలనో కారణాలు చెబుతుంది. ఈ వంకతో భార్యాభర్తలు ఇద్దరు సెలవు పెట్టి మార్నింగ్ షోకి చెక్కేస్తారు. మనం చెమట్లు కక్కుకుంటూ ఆఫీసులో పనిచేస్తూ ఉంటే వాళ్ళు హాయిగా ఏసీ థియేటర్లో సినిమా చూస్తూ ఉంటారు అంటూ నవ్వుతాడు రాజారావు. వాళ్ళ సంభాషణ ఫోన్లో విన్న లక్ష్మికి రాజారావు అంటే అసహ్యం వేసింది. ఆడవాళ్ళ గురించి ఎంత నీచంగా ఆలోచిస్తారా అని ఆశ్చర్యపోయింది. వెంటనే ఫోన్ పెట్టేసి పక్క పోర్షన్లో ఉన్న రిటైర్డ్ టీచర్ రాఘవరావు గారికి పాపకు జ్వరం వచ్చిందని చెప్పి ఆఫీసుకు బయలుదేరడం అత్యవసరమైంది అని చెప్తుంది. నువ్వు కంగారు పడకమ్మా, నేను పాపను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూపించి మందులు వేస్తాను. నేను మీ పిన్నిగారు పాపని జాగ్రత్తగా చూసుకుంటాం. నువ్వు బెంగ పెట్టుకోకు తల్లి, ఆఫీసుకు వెళ్ళు అని భరోసా ఇచ్చారు రాఘవరావు మాస్టర్. వెంటనే పర్సు తీసి బయటకు వచ్చి ఆటో ఎక్కి ఆఫీసుకు వెళ్ళింది లక్ష్మి. ఆఫీసులో సూపరింటెండెంట్ సెలవు పెడతానన్నావుగా అన్నాడు. అవసరం లేదులేండి అని ముక్తసరిగా సమాధానం ఇచ్చి సీట్లోకి వచ్చి కూర్చుని ఫైల్స్ చూస్తోంది. కొలీగ్ శైలజ వచ్చి పాపకు ఎలా ఉందని అడిగింది. జ్వరం తగ్గలేదు, పక్కింటి మేస్టార్కి అప్పచెప్పి వచ్చాను అని చెప్పింది.
కనీసం జడ వేసుకోవడానికి కూడా టైం లేక రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని వాచి కూడా లేకుండా వచ్చిన ఆమెను చూసి స్టాఫ్ అంతా బాధపడతారు, ఒక్క రాజారావు తప్ప. 12 గంటలకి శైలజ మొబైల్ తీసుకుని ఇంటికి ఫోన్ చేసింది లక్ష్మి. ఆ మాస్టారు, మా పాప ఎలా ఉంది? "ఆ, డాక్టర్ గారికి పాపని చూపించానమ్మా. ఆయన చెప్పిన మందులు తీసుకొచ్చాను. ఒక డోసు వేశాం. హార్లిక్స్ తాగి పడుకుంది. నేను మీ పిన్ని గారు ఇక్కడే ఉన్నాం. నువ్వు వర్రీ కాకు" అని రాఘవరావు గారు చెప్పారు. 10 సంవత్సరాల నుండి ఇదే ఆఫీసులో పనిచేస్తున్న మానవత్వం మరిచి ప్రవర్తించిన రాజారావు ఉన్న చోటే 2 నెలల పరిచయంలోనే ఆత్మీయుడిగా మారిన రాఘవరావు మాస్టారు ఉన్నారు. ఎంత విచిత్రం అనుకుంది లక్ష్మి. ఈ సంఘటన జరిగిన 6 నెలలకు రాజారావు భార్యకు సుస్థి చేయడంతో స్టాఫ్ అంతా ఆమెను చూసి వచ్చారు. 4 రోజుల్లో ఆపరేషన్ చేస్తారని ఆవిడ కన్నీళ్లతో చెప్పగా లక్ష్మి, శైలజ ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పారు. మర్నాడు రోటరీ క్లబ్ కార్యదర్శి ప్రసాద్ లక్ష్మికి ఫోన్ చేశాడు. "మేడం గారు, 2 రోజుల్లో ఒక పేషెంట్కి ఆపరేషన్ చేస్తున్నారు. ఆమెది మీది ఒకే బ్లడ్ గ్రూపు. నేను ఎలాగూ రెడీగానే ఉన్నాను బ్లడ్ ఇవ్వడానికి. మీరు కూడా అంగీకరిస్తే వచ్చే ఆదివారం ఇద్దరం వెళ్ళి ఆసుపత్రికి వెళ్ళి బ్లడ్ ఇచ్చి వద్దాం" అన్నాడు ప్రసాద్. "అలాగే ప్రసాద్ గారు, ఎలాగూ ఆదివారమే కదా, మా వారు పాపం చూసుకుంటారు. నేను తప్పకుండా వస్తాను" అంది లక్ష్మి. బై ది బై, ఆ పేషెంట్ ఎవరో కాదు, మీ ఆఫీస్ సూపరింటెండెంట్ రాజారావు గారి భార్య వనజ. ఉంటాను మేడం అని ఫోన్ పెట్టేశాడు ప్రసాద్. ప్రసాద్ ఫోన్ పెట్టేశాక లక్ష్మి మనసు ఒక్కసారి ఆవేశంతో ఎగిసిపడింది. తన కూతురు జ్వరంతో కళ్ళు మూసుకుని బాధపడుతుంటే సెలవిమ్మని అడిగితే వంకరగా మాట్లాడిన వ్యక్తికి తాను సాయం చేయాలా? నో, అటువంటి నీచుడికి సాయపడకూడదు. తనకు వీలవడం లేదని శనివారం నాగప్రసాద్కి ఫోన్ చేసి చెప్పేస్తే సరిపోతుంది. వాళ్లే బ్లడ్ కోసం ఎక్కడో ఒకటి తంటాలు పడతారు. కష్టం అంటే ఏమిటో వారికి తెలిసి వస్తుంది. అటువంటి వారికి ఒక గుణపాఠం చెబితేనే వారు దారిలోకి వస్తారు అని ఆలోచించింది లక్ష్మి. ఆమె ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ రాఘవరావు గారు పిలిచారు. "అమ్మా లక్ష్మి, నేను పార్కుకి వాకింగ్ వెళ్తున్నాను. నీకేమైనా సరుకులు కావాల్సితే చెప్పు, వచ్చేటప్పుడు తీసుకొస్తానమ్మా" అన్నారు ఆయన. "అవసరం లేదు బాబాయ్ గారు, నిన్ననే అన్నీ తెచ్చుకున్నాం" అంది లక్ష్మి. "సరేలే అమ్మా. వసుధ ఇంకా ట్యూషన్ నుంచి రాలేదా?" "నేను వస్తానమ్మాయి" అంటూ చలాకీగా సాగిపోతున్న రాఘవరావు మాస్టర్ని చూసి ఉలిక్కి పడింది లక్ష్మి. అవును, తనకి మాస్టర్కి ఏ సంబంధం లేదే. అయినా ఎంతో ఇదిగా తనని వసుధని చూస్తున్నారే. చుట్టుపక్కల ఎవరికి ఏ సాయం కావాల్సినా చేస్తున్నారు. వారి ముందు తానెంత? తాను రాజారావు కుటుంబానికి చేసే సాయం ఎంత అని పునరాలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చింది లక్ష్మి. ఆదివారం ఉదయమే నాగప్రసాద్ ఆటోలో వచ్చి లక్ష్మిని పిలిచాడు. అప్పటికే రెడీ అయిన లక్ష్మి భర్తకు చెప్పి ఆటోలో కూర్చుంది. లక్ష్మిది, ప్రసాద్ది రేర్ బ్లడ్ గ్రూప్. అందుకే పరోపకారానికి వారు ముందుంటారు. హాస్పిటల్కి వచ్చిన లక్ష్మిని చూసి రాజారావు ఆశ్చర్యపోయాడు. నర్సు లక్ష్మిని, ప్రసాద్ని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళింది. డాక్టర్ అన్నపూర్ణ వారిద్దరిని సాదరంగా ఆహ్వానించి వారి హెల్పింగ్ నేచర్కి ముందుగానే అభినందించారు. అనుకున్న విధంగానే ఆపరేషన్ ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా జరిగిపోయింది. కొడుకు ద్వారా లక్ష్మీ, ప్రసాదు తన భార్యకు రక్తదానం చేయడానికి వచ్చారని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు రాజారావు. డబ్బు కోసం రక్తం అమ్ముకుంటారని అనుకున్నాడే కానీ ఎవరు ఆపదలో ఉన్నా ఇలా క్షణాల్లో వచ్చి వాలిపోయి రక్తదానం చేసి ప్రాణాలు పోసే మహనీయులు కూడా ఉంటారని ఈరోజే అతను తెలుసుకున్నాడు. లక్ష్మిని తను ఎన్నోసార్లు మానసికంగా హింసించాడు. వర్క్ సరిగా చేయదని, అస్తమానం సెలవు కావాలని అంటుందని సూటిపోటీ మాటలు విసిరాడు. కానీ అవేమీ పట్టించుకోకుండా తన ఇంటి దీపానికి ప్రాణం పోయడానికి వచ్చిన దేవత లక్ష్మి అని గ్రహించాడు రాజారావు. డాక్టర్ గారు లక్ష్మిని, ప్రసాద్ని రాజారావుకి పరిచయం చేశారు. సిగ్గుతో, అవమాన భారంతో, పశ్చాత్తాపంతో చేతులు జోడించిన రాజారావు కళ్ళల్లో "నన్ను క్షమించు తల్లి" అన్న భావనలు స్పష్టంగా లక్ష్మికి కనిపించాయి. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.